మీకోటి చెప్పాలుల్లా ఇప్పుడు ఎట్లున్నదో గాని అప్పట్లో 10వ తరగతి పరీక్షలు రాసుడంటే అదొక పెద్ద యుద్ధం లెక్కనే ఉండేదుల్లా. రాత్రంతా చదివేది, తెల్లారి దేవుణ్ణి మొక్కేది. మార్కులు బాగా రావాలని ప్యాడుకు మంచిగా ఊదిబస్తులు ముట్టించి సెంటర్కు పోయి పరీక్షలు రాసేది. కొందరు తలకాయ ఎత్తకుండా పరీక్షలు రాస్తే ఇంకో కొందరేమో నకలు కొడతారు. అబ్బా సూయించవా ప్లీజ్ బిట్ పేపర్ అన్న చెప్పవా అని బతలాడుకుంటారు. ఇక కొందరు దోస్తులేమో షిట్టులు కూడా అందిస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అబ్బరకొండే అబ్బబ్బబ్బబ్బా అస్సలు సిసలు దోస్తానంటే గిది. దోస్తు కోసం ఏమన్నా చేస్తామని కొందరు డైలాగులు కొడతారు, కానీ వీళ్ళు మాత్రం పానాలకు తెగిస్తుర్రు. ముచ్చటేందయ్యా అంటే హర్యానా రాష్ట్రంలో 10వ తరగతోళ్లకు ఫైనల్ పరీక్షలు నడుస్తున్నాయి. ఇంకెందిగా కాపీరాయిళ్ళు రంగంలకు దిగిర్రు. దోస్తు ప్యాస్ కావడానికి మంచి మార్కులు తెచ్చుకునేదందుకు ఇగో వీళ్ళు గిట్ల ముంగట పడ్డారు. అగో నకల్ షీటీలు ఎట్లా అందిస్తుర్రో చూడు. వామ్మో ఓర్ నాయనో, ఒకరు కాదు ఇద్దరు కాదు, అసలు పరీక్ష రాసేటోళ్ళందరూ నకలు కొడుతూనే ఉన్నారు కదా. షిట్టీలు అందించుడు, వాళ్ళు రాసుడు, కానీ వీళ్ళని చూడుర్రి గంత పెద్ద బంగ్లా ఎక్కి మరి దోస్తుల కోసం సుట్టపూల కోసం సాహసం చేస్తుర్రంటే నిజంగా ఇలా గుండె గట్టిది పో. కాదొల్లా పరీక్షలల్లా వచ్చే ప్రశ్నలేంటియో పోరగాన్లకు ఎరుకున్నదేనాయే. జవాబులను షిట్టీలల్లా రాసుకొని దోస్తులతోని తెప్పించుకున్నాడెందుకు? అదేదో ఈ జవాబులని యాద్ చేసుకుంటే ఏమైతది? కథకున వాడెత్తు చూసిర్రా. మొత్తానికి ఈ నకల్ షిట్టీలు అందించే పోరగాన్లు చేయబట్టి హర్యానా రాష్ట్రం ఖ్యాతి ఖండాంతరాలు దాటిపోయిందల్లా. కానీ ఏ మాట కామాటేనోల్లా, మంచి మిత్రులు, ప్రాణ స్నేహితులు, స్నేహం అంటే ఇదేరా, స్నేహం కోసం గిసోటి సినిమాలు బొచ్చడచ్చినాయి గాని ఆ పేర్లు మాత్రం ఇగో వీళ్ళకే బరాబర్ సెట్ అవుతాయోల్లా. గంతే కదా, దోస్తుల కోసం గీ తీర్ల సాహసాలు చేస్తురంటే చిన్న ముచ్చట్నా కదా. కథకున వాడెత్తు.